ఇయాల రేపు పెళ్లి చేసుడంటే ఉత్తముచ్చట కాదుల్లా. ప్రీ వెడ్డింగ్ షూటింగు, డిజైనర్ డ్రెస్సులు, నగలు, ఏసీ ఫంక్షన్ హాల్లు, డాన్సులు, తీరుతీర్ల వంటలు, కార్లు, అబ్బో మామూలుగా ఉండదు. అందరి ముందు వాళ్ళ లెవెల్ చూపించుకునే తందుకు ఎంత ఖర్చైనా పెడుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి ఎట్లా చేసిండో చూసి ఆశ్చర్యపోయినరు ఆ ఊరోళ్ళు. ఆ పెళ్లి ఎట్లయిందో మనం కూడా చూసేద్దాం పాండ్రి. అగా చూస్తున్నారా, ఆ పల్లకిల నుంచి తొంగి చూస్తున్నాడు కదా, ఆ గాయనే పెళ్లి కొడుకు. బండి వెనక బండి గట్టి అన్నట్టు చుట్టాలు దోస్తులందరూ ఆ పల్లకి వెనకనే ఎడ్ల బండి మీద ఊరేగింపుగా వస్తున్నారు. ఓర్ని ఇదేం కథరో, పెళ్లి కొడుకు పల్లకిలొచ్చుడేంది, వెనక ఎడ్ల బండ్ల ఊరేగింపు ఏంది అని ఆశ్చర్యపోయినరు తోవంట పోయే పబ్లిక్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగల్పూర్ జిల్లాలో జరిగిన పెళ్లిగిది. అందరి లెక్క కార్ల కాకుండా పెళ్లి పిల్లగాడు పల్లకిల కూర్చొని పెళ్లి పిల్లింటికి పోయిండు. వీళ్ళ ఊరేగింపును చూసి ఆ ఊరోళ్ళు కూడా ఆశ్చర్యపోయేళ్ళు. ఇక పెళ్లి సూత ఎసోంటి హంగు ఆర్భాటం లేకుండా నిమ్మలంగా వాళ్ళ ఆచారాల ప్రకారం జరిగింది. ఈ తరం పిల్లలకు వెనకట పెళ్లిళ్ళు ఊరేగింపులు ఎట్లా అయ్యేటియో ఎరక చేస్తేందుకు పిల్లగాని తండ్రి చేసిన పనిని చూసి చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే పెద్ద మనుషులు పాత రోజులు యాద్ చేసుకొని మస్తు ఖుషియా ఇల్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. రాను రాను ఇది సూత ఒక ట్రెండ్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ఇంకొందరు.